అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేసీఆర్ కు మరో నోటీస్ ఇవ్వనుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ఇవాళ మినహాయింపు ఇచ్చింది. అయితే రేపు విచారణకు రావాలని మరో నోటీస్ ఇవ్వనుంది సిట్. అయితే నోటీసు ఎక్కడ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నందినగర్ అడ్రస్ కే నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తనను ఎర్రవల్లిలో విచారణ చేయాలని ఇప్పటికే 65 ఏళ్లు పైబడిన వారు ఎక్కడ ఉంటే అక్కడే విచారించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ నిన్న సిట్ ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ స్పందించారు. సిట్ నోటీసులకు కేసీఆర్ ప్రత్యుత్తరం పంపారు. శుక్రవారం విచారణకు రాలేనని పోలీసులకు తెలిపారు. తనను ఎర్రవల్లిలో విచారణ చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు ఇవాళ చివరి తేదీ అయినందున విచారణకు రాలేనని వివరించారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడించారు. 160 సిఆర్పిసి కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలన్న నిబంధనలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో నోటీసులన్నింటినీ ఎర్రవల్లికి పంపాలని ప్రత్యుత్తరంలో కేసీఆర్ కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. శివ, గుడ్ మార్నింగ్. ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి నిన్న మధ్యాహ్నం సిట్ నోటీసులు ఇచ్చినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. నందినగర్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. ఆయన పిఏ ఈ నోటీసులు అందుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే నిన్న సాయంత్రం ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిస్పందిస్తూ బంజారా హిల్స్ ఉన్నటువంటి పిఎస్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏసీపీకి లేఖ రాయడం జరిగింది. ఏదైతే నామినేషన్ల పర్వం ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి తాను రేపు ఈ విచారణకు హాజరు కాలేనని, మరొక డేట్ ఇవ్వాలని, వాయిదా వేయాలనేది కూడా కోరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తాను చట్టంపై గౌరవంతో పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తాను అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఆయన ఆ లేఖలో పేర్కొంటూ ఏదైతే తదుపరి ఏ నోటీసులు ఇచ్చినా కూడా తనకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పంపాలని తన ఇంటి అడ్రస్ ను కూడా రాసి పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఏదైతే విచారణను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే నిర్వహించాలనేది కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు ఏదైతే నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ ద్వారా చాలా స్పష్టంగా చెప్పారనేది కూడా మనం చెప్పాలి. కానీ ఈ రోజు సిట్ అధికారులు మరొకసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి నోటీసులు ఇవ్వాలని ఏదైతే నిర్ధారణ చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రేపు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొనే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తా ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఈ రోజు నోటీసులు అందజేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఆ నోటీసులు నందినగర్ నివాసంలో ఇస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరినట్టుగా ఆయన ఫామ్ హౌస్ కి వెళ్లి ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మాక్సిమం నందినగర్ నివాసంలోనే ఆయనకు నోటీసులు అందించే అవకాశం ఉన్నట్టు కూడా. అయితే వంశీ, ఇప్పటికే సిట్ కి రాసిన ప్రత్యుత్తరంలో కేసీఆర్ కోరారు కదా, ఇక మీదట తనకు వచ్చే నోటీసులన్నీ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పంపాలి అంటూ అడ్రస్ ను కూడా జతపరిచినటువంటి సిచ్యువేషన్ కదా. అయినా నందినగర్ కే నోటీసులు ఇవ్వడం ఎందుకు అనుకోవాలి? అంటే కొంత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో నివాసమైనటువంటి నందినగర్ నివాసంలో ఎవరికి ఆ నోటీసులు అందజేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి చేరుతుంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం అందాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరిక మేరకు నందినగర్ నివాసంలో అందిస్తారా, లేకపోతే ఆయన కోరినట్టుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ అందిస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ రోజు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు మాత్రం నోటీసులు ఇవ్వడం ఖచ్చితంగా అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏదైతే ఇవాళ నోటీసులు జారీ చేసినా కూడా ఆయన రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ వచ్చినటువంటి సందర్భం మాత్రం లేదు. కానీ మొత్తం మీద ఈ అంశం పైన సిట్ విచారణ మాత్రం వేగవంతం చేసింది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.